నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 33rd స్టాంజా 18వ కీర్తన 33వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన ప్రజలను ఆయన ఎత్తైన స్థలముల మీద నిలబెట్టేటటువంటి దేవుడు. ఎందరో ఉన్నతమైనటువంటి వాటిని ఆశిస్తారు, కానీ వాటి కొరకు వాడు ప్రయాసపడువారుగా ఉంటారు, కానీ వాటిని చేరుకోలేనటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎత్తైన స్థలములో నిలబెట్టగా ఎవరూ కూడా వారిని క్రిందికి దించలేరు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడం సంతోషిస్తున్నాను. ఈ దీవెనకు ఒక వ్యక్తి తన జీవితమందు పాత్రుడు కావాలి అని అంటే డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్డ్స్ 14, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగంలో, నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలని ప్రభువు సెలవిస్తున్నారు. రెండోదిగా వాటిని విని వాటిని అనుసరించి మనం గైకొనే వారంగా ఉన్నప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, నీవు పైవాడవగా ఉందువు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందరైతే భూమి మీద ఉన్నతుడైనటువంటి దేవుని మాటలు విని ఆయన మాటలను అనుసరించి నడుస్తారో, రెండోదిగా గైకుంటారో, నిశ్చయముగా దేవుడు ఉన్నతుడై ఉన్నట్లు భూమి మీద ఆయన మనలను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే జెనసిస్ చాప్టర్ 37 వర్డ్స్ 22, ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనం, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలో యోసేపు సహోదరులు యోసేపు పట్ల వారు పగపట్టి అతన్ని నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనతో అతనిని గుంటలో పడద్రోసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. యోసేపు చిన్నతనం నుండి ఏమాత్రం చెడుతనమునకు చోటివ్వక దేవుని మార్గమును అనుసరించి దానిని గైకుంటూ జీవించినటువంటి వ్యక్తి. తన సహోదరులు చెడుతనములో ఉన్నారని ఆ సమాచారాన్ని తండ్రికి తెలియపరిచి వారి జీవితాల మేలును ఉద్దేశించినటువంటి యోసేపు విషయంలో సహోదరులు ఎంతో బాధను కష్టమును పెట్టుకుని అతన్ని నశింప చేయాలని చూశారు. అయితే దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి యోసేపును చూచినటువంటి దేవుడు ఆ తర్వాత కాలాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు, శ్రమలు, శోధనలు పలు విధములుగా అతడు ఎదుర్కొన్నప్పటికీ యోసేపును ప్రభువారు ఏ విధముగా నిలబెట్టారు అని అంటే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్డ్స్ 37 to 43, ఆదికాండం 41వ అధ్యాయం 37 నుండి 43వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణి ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతను పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి
తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో యోసేపును దేవుడు ఎత్తైన స్థలముల మీద నిలబెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందలి విశ్వాసం నిమిత్తమై భూమి మీద గుంట లేక లోయ క్రింద పడవేయబడేటటువంటి అనుభవాలు మన జీవితంలో ఎదురైనా అధైర్యపడకండి. విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. నాడు యోసేపును ఎత్తైనటువంటి స్థలములో నిలబెట్టినటువంటి దేవుడే ఒక దినాన అనేక మందికి ఆశీర్వాద కారణంగా మనం ఉండునట్లు, నాడు యోసేపు కూడా కరువు దినాల్లో ఐగుప్తు దేశానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు కూడా అతని ఆశీర్వాద కారణంగా మారాడు. అదే రీతిగా తన ప్రజలను ఆయన ఎందుకు ఎత్తైన స్థలములో నిలబెడతాడు అనంటే, అది మన వ్యక్తిగత గొప్పతనం కొరకు కాదు, కానీ మన ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. రెండవదిగా మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. అలాంటి ఆ ఉద్దేశాన్ని మనము గ్రహించినటువంటి వారమై నేడు అనుభవించే పరిస్థితి, అది గుంటలో వేయబడిన అనుభవం కావచ్చు, అంధకారంలో ఉన్నటువంటి అనుభవం కావచ్చు, అది ఎలాంటిదైనప్పటికీ విశ్వాసంతో యేసు వైపు మనం చూచినట్లయితే తగిన సమయమందు ఆయన మనల్ని నిలబెడతాడు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించండి. పరిచర్లు ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించి ఆ ముందున్న సంవత్సరములన్నీ కృపాక్షేమములు దయచేయండి. నేడు తలపెట్టే ప్రతి కార్యాన్ని మీ కృపలో సఫలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.